హాయ్ హలో నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్ 2026. ఇక తుది దశకు ఐపీఎల్ 2026 చేరుకుందనే చెప్పుకోవాలి. ఇవాళ మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే చెన్నైతో గుజరాత్ ఢీకొట్టనుంది. ఇరు జట్లకు మ్యాచ్ ఇదొక కీలకమని మనం చెప్పుకోవచ్చు. గుజరాత్తో గనక ఆడి గుజరాత్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పదిలం కానుంది గుజరాత్. ఇక టోర్నీలో నిలవాలంటే మాత్రం చెన్నై తప్పక గెలవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ చెన్నై ఓడిపోతే ఇక ఇంటికే వెళ్ళనుంది. రైట్, ఇక ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతోంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి అందుబాటులోకి వచ్చారు స్పోర్ట్స్ అనలిస్ట్ జైన్ కిరణ్ గారు. నమస్కారం. నమస్తే. నమస్తే అండి. ఇవాళ చెన్నై వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఎలా ఉండబోతుంది మ్యాచ్? అహ్మదాబాద్ స్టేడియంలో 1,30,000 మంది ప్రేక్షకులు అభిమానుల మధ్య మ్యాచ్ హోరాహోరీగానే సాగుతుందని అనుకుంటాం. కానీ హోరాహోరీగా అయితే అంత హోరాహోరీగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ ఈ స్టేడియంలో లాస్ట్ 5 మ్యాచెస్ చూసామంటే భారీ స్కోర్ ఏం కనపడదు. కాకపోతే ఫేవర్ టు లోకల్ టీం. మ్యాచ్ చాలా రసవత్తరంగానే ఉంటది. అంటే అంత భారీగా మనం టెన్షన్ పెట్టే అంత మ్యాచ్ కాదు, కానీ ఇది మనకు వన్ సైడ్ లాగా అయిపోతుంది మ్యాచ్. ఇక్కడ ఇందులో చూడగానే స్కోరు ఫస్ట్ బ్యాటింగ్ కన్నా సెకండ్ చేసింగ్ కొద్దిగా ఇష్టపడతారు నాకు తెలిసి. ఈ రోజు మొన్నటి వరకు చేసింగే. లాస్ట్ 4 మ్యాచెస్ చూసామంటే 2 మ్యాచెస్ చేసింగ్ వచ్చింది, 2 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి గెలవడం జరిగింది. అది డిఫరెంట్ గా ఉంది. పిచ్ అంటే ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పాలి. ఇది టోటల్ గా ఎవరైతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎఫర్ట్ పెడతారో ఆ టీం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఆ ఫుల్ ప్లెడ్జ్డ్ గా మనకి జీటీ అనేది బాగా కనపడతా ఉంది. టీం కూడా మంచి చక్కగా తీసుకెళ్తున్నాడు కెప్టెన్ గిల్ కూడా. ఇక్కడ మనకు వచ్చేసరికి గైక్వాడ్ ఆ టీము అంతా మనకు స్ట్రాంగ్ గా కనపడడం లేదు. ఒక గతంలో ఉన్నటువంటి సిఎస్కే టీము కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అంటే కిరణ్ గారు, టోర్నీలో నిలవాలంటే చెన్నైకైనా ఇటు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్ళాలంటే అటు గుజరాత్ కైనా రెండింటికి చాలా కీలకమైన మ్యాచ్. సో ఎవరి బలాబలాల విషయానికి వస్తే కనుక ఎవరి ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి? ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ లో ఉంది. గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ గురించి అయితే ప్రాబ్లం లేదు, కానీ సెకండ్ ప్లేస్ అనే దానిపైన ఆధారపడాలి. సెకండ్ ప్లేస్ అంటే ఖచ్చితంగా గెలిస్తే ఫస్ట్ ఆర్ సెకండ్ నిలబడిపోతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే సిఎస్కే కి ఈ మ్యాచ్ గెలిస్తే తను ఆ పక్క ఆర్ఆర్ ఓడిపోవాలి, పంజాబ్ ఓడిపోవాలి, కేకేఆర్ ఓడిపోవాలి. ఈ 3 ఓడిపోవాలని కోరుకోవాలి సిఎస్కే. ఈ 3 ఓడిపోతేనే ఈ సిఎస్కే కి ఈ మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 3 టీంలు ఓడిపోవడం అనేది అది కూడా ఆలోచించాలన్నమాట. ఈ 3 ఓడిపోయి నెక్స్ట్ జరిగే మ్యాచ్లన్నీ, ఇప్పుడు డీసీ కూడా ఉంది అదే రేస్ లో. డీసీ కూడా 12 పాయింట్లతో ఉంది. కాకపోతే డీసీకి అవకాశం లేదు. ఉన్నదంతా ఆర్ఆర్ 14 అంటే 16కు వస్తుంది. పంజాబ్ కింగ్స్ 13 ఉంది, 15కు వస్తుంది గెలిస్తే. కేకేఆర్ 13 ఉంది, 15కు వస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ లో నిలబడి ఉండేది కేవలము ఈ సిఎస్కే అండ్ డీసీ. ఈ 2 ఉన్నా కానీ రన్ రేట్ ప్రకారం చూసుకుంటే సిఎస్కే కొద్ది ముందు ఉంది. డీసీ రావాలి అని అంటే 14 పాయింట్లతో చాలా భారీ మార్జిన్ తో గెలవాలి. ఆ పక్క టీంలు కూడా అంతే భారీ మార్జిన్ తో ఓడిపోవాలి. అలాంటప్పుడే ఈ డీసీ కానీ సిఎస్కే కానీ ఛాన్స్ ఉంటుంది. ఇవాళ సిఎస్కే గెలిచి ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది రెండు టీముల్లో కూడా? ఖచ్చితంగా ఈ పిచ్ ఏమిరా అంటే 150, 160 అంటే 170, 150 మధ్యలో ఆగిపోయి చాలా మ్యాచ్లు క్లోజ్ అయిపోయినాయి. అట్ ది సేమ్ టైం ఈ పిచ్ మీద హైయెస్ట్ స్కోర్ వచ్చి 250 కూడా ఉంది. లీస్ట్ స్కోర్ 59, 60 ఎంత ఉంది సంథింగ్. హైయెస్ట్ 250 ఉంది, కానీ 200+ స్కోర్ రావడం అనేది చాలా గగనమే ఈ పిచ్ పైన. ఎందుకంటే పెద్దది గ్రౌండ్ కూడా పెద్దది కాబట్టి భారీ షాట్లు కొట్టాలన్నా కానీ కొంచెం ఎక్కువ స్ట్రెంత్ మీద ఆధారపడినప్పుడే భారీ షాట్ క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ పిచ్ పైన మాక్సిమం 150, 160+ జస్ట్ ఆ మాత్రమే కనపడుతుంది. లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకున్నా కానీ మనం అంత భారీగా కూడా ఏం లేదు. జీటీ ఒక మొన్న 80 runs తో గెలిచింది. అంతే. ఎంత కొట్టింది? 180, 150, 160 చేంజ్ కొడితే ఆ పక్క టీము కేవలం 80 runs ఆల్అౌట్ అయింది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ కొంచెం కష్టంగానే కనపడుతున్నా కానీ ఈ రోజు పరిస్థితులు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 180+ గాని పెట్టాలి. 180+ పెట్టినప్పుడే ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. లేదు 180 లోపల అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఆ ప్లేయర్స్ యొక్క బాడీ మైండ్ సెట్ ప్రకారం తీసుకుంటే 180 లోపల ఉంటే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. 180 to 200 కొడితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది గెలవడానికి. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ తెలియజేసినందుకు. సో మొత్తం మీద ఇవాటి మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పదిలం కానుంది. ఒకవేళ టోర్నీలో నిలవాలంటే చెన్నై మాత్రం కంపల్సరీ గెలవాల్సిన సిచ్యువేషన్, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇవాళ హోరాహోరీ మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఈవినింగ్ చూద్దాం. ఇవి ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. కీప్ వాచింగ్
ప్రైమ్ నైన్ న్యూస్.